తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించి. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్య భాగం దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు. సర్వమహిమ ఘనత మీరే పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. వాక్యోపదేశంలోనికి ప్రవేశించుంటుండగా నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క దివ్యవాక్కులను మాకు వినిపింపచేదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో మనస్సాక్షిని గురించి పరిశుద్ధాత్ముడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు వివరిస్తూ ఉంటున్నాడు. పౌలుకు ఆత్మీయంగా కుమారుడుగా ఉన్నటువంటి తిమోతి అనేక సందర్భాలలో అనేక స్థితిగతుల మధ్య పౌలుకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంచుమించు ఒక కన్న కుమారుడు కంటే ఎక్కువైనటువంటి రీతిలోనే మరి పౌలును అనేక సందర్భాల్లో ఆదరించాడు, పరిచర్య చేశాడు, సేవ కూడా చేసినటువంటి వ్యక్తి. పౌలుతో పాటు చెరసాలలో కూడా బంధించబడినటువంటి వ్యక్తి, అనేక స్థలాలకు పంపించబడినటువంటి సంఘాలకు పంపించబడినటువంటి వ్యక్తిగా మనం తిమోతిని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలు తెలియచేస్తూ, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆ మనస్సాక్షి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి మనిషికి కూడా ఉంటుంది. రక్షించబడినటువంటి వ్యక్తి అయినా, రక్షించబడినటువంటి వ్యక్తి అయినా, మారు మనసు కలిగినటువంటి వ్యక్తి అయినా, లేక లోకంలో పాపంలో కలిసిపోయినటువంటి వ్యక్తి అయినా, ఎవరికైనా కానీ మనిషిగా పుట్టాక ఆ మనస్సాక్షి అనేది ఒకటి దేవుడు ప్రతి మానవునికి కూడా పెట్టాడు. అయితే ఇక్కడ మరి పౌలు తెలియచేస్తూ విశ్వాసము ప్లస్ మంచి మనస్సాక్షి కూడా నీవు కలిగి ఉండాలి అని ఇక్కడ ప్రత్యేకించి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆత్మీయమైనటువంటి పద్ధతిలో పెంచబడినటువంటి వాడే తిమోతి. ఆత్మీయంగా అనేక వరాలు కలిగినటువంటి వాడే తిమోతి. ఆత్మీయంగా మరి తల్లి నుండి అవ్వ నుండి అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వాడే తిమోతి. అయినప్పటికీ కూడా మరొకసారి ఇక్కడ మరి పౌలు గారు ఆ మాటలు తనకు తెలియచేస్తున్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఆ యొక్క గుడ్ కాన్షియన్స్, ఆ యొక్క మంచి మనస్సాక్షి ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండవలసినటువంటి అవసరతను మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుని మార్గము నుండి మనం వైతొలిగినప్పుడు, పాపములో ఒకవేళ పడినప్పుడు, లేకపోతే చేయకూడనటువంటి ఏదైనా తప్పు మనం చేసినప్పుడు ఈ యొక్క మనస్సాక్షి ఏం చేస్తుందంటే మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు రక్షించబడినటువంటి వారిలో ఉంటాడు, కానీ మామూలుగా సహజ సిద్ధమైనటువంటి ఒక మనస్సాక్షి అనేది మానవునిలో ఉంటుంది కనుక ఆ మనస్సాక్షి కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు మనల్ని గద్దించేదిగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఉదాహరణకు ఏదైనా ఒక షాప్కి మనం వెళ్ళామనుకోండి, ఆ షాప్లో చాలా రద్దీగా ఉంది, చాలా బిజీగా ఆ షాప్ ఉంది. మనం ఒక 500 నోట్ ఇచ్చాం వాడికి, ఎంతో ఒక 200 300 అయ్యింది. వాడు మనకి తిరిగి 200 ఇవ్వకుండా ఒక 400 ఇచ్చేసాడు అనుకోండి. వాడు తెలియక, మనకు తెలుసు కదా ఖరీదు ఎంతైందో మనకు తెలుసు. మనం అప్పుడు ఏమనుకోవాలంటే షాప్ వాడు మర్చిపోయి ఇచ్చినట్టున్నాడు, నేను తిరిగి ఇచ్చేయాలని మనకు ఒక గద్దింపు వస్తుంది కదా. దట్ ఈస్ ద గుడ్ కాన్షియన్స్. అది మంచి మనస్సాక్షి. అలా తిరిగి ఇవ్వకుండా దొరికిందిలే 200 ఎక్స్ట్రా అని చెప్పేసి మనం జోబులో పెట్టుకొని వెళ్ళిపోయామనుకోండి, షాపోడు కొంచెం నష్టపోయినంత మాత్రాన, కానీ ఆ మనస్సాక్షి మాత్రం నిన్ను ఆ షాప్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది.
నువ్వు పోయినసారి వీడి దగ్గర 200 ఇవ్వాలి, పోయినసారి 200 ఇవ్వాలి అనేసి. కనుక ఇక్కడ ఆ మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి అని ఇక్కడ పరిశుద్ధాత్ముడు తిమోతికి హెచ్చరిస్తూ ఉంటున్నాడు, అలాగే మనకి కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని మనస్సాక్షులను గురించి మనం క్లుప్తంగా ధ్యానించుకుందాము. తీతు పత్రిక చురుగ్గా తిప్పాలి, చురుగ్గా చదవాలి. తీతు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. ఏదియు పవిత్రమైనది కాదు, గనుక అపవిత్రమైనటువంటి మనస్సాక్షిని గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ అపవిత్రమైనటువంటి మనస్సాక్షి ఆ వ్యక్తిని దేవుని దగ్గరకు తీసుకొని రాదు. ఆ వ్యక్తికి దేవుని యొక్క కట్టడలు, శాసనాలు, న్యాయ విధులు పాటించాలనేటువంటి ఆశను పుట్టించదు. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా ఆ అపవిత్రమైనటువంటి ధోరణిలోనే, అనగా పాపపు స్వభావము, పాపపు నైజము, పాపపు నడవడి, అనగా లోకపు పోకడ ఆచరించేటువంటి వ్యక్తులుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కనుక ఇట్టి అపవిత్రమైనటువంటి మనస్సాక్షి సాతానుడు నుండి ప్రేరేపించబడినటువంటి మనస్సాక్షి. గనక ఇట్టి మనస్సాక్షి కలిగినటువంటి వారు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు, దేవుని సంఘానికి రావడానికి ఇష్టపడరు, దేవుని కార్యక్రమాలలో పాలు పొందడానికి ఇష్టపడరు, అనగా దేవుని వాక్యము వినటానికే అసలు ఇష్టపడరు అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే ఇట్టి అపవిత్రమైనటువంటి మనస్సాక్షిని మీరు కలిగి ఉండకూడదు అనేది మనం ఇక్కడ హెచ్చరించబడతా ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం త్రిప్పండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఎక్కువ వివరించడానికి సమయం లేదు కనుక నేను క్లుప్తంగా మీకు రాసుకునే వారికి సహాయకరంగా ఉంటుందని చెప్తా ఉంటున్నాను. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును పేతురు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండండి అని అంటా ఉంటున్నాడు. నిర్మలము అంటే ఏంటి? నిర్మలము అంటే మాట్లాడండి. చెప్పండి. పవిత్రత, ఏ దోషము లేనటువంటి మనస్సాక్షి. గనుక నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి నడవాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. అలాగూ రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా అలాంటి అనుభవాన్ని సంతరించుకోవాలి. రక్షించబడినట్టు వెంటనే పరిశుద్ధాత్ముడు లోపల దూరిన వెంటనే మనకు అది అట్టి మనస్సాక్షి కలగకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా, మన మనస్సాక్షి మనకు తెలియచేస్తూ ఉంటుండగా అట్టి నిర్మలమైనటువంటి తత్వము మనలో అవలంబించుకోవాలి. అది వాక్యాన్ని ప్రేమించేటువంటి వారికి అది అలవాటయ్యేదిగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆ వాక్యం మనల్ని కడుగుతుంది, ఆ వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది, ఆ వాక్యం మనల్ని శుద్ధీకరించేటువంటి వాక్యముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోపల జటిలమైనటువంటి పాప రోగము, ఆ మాలిన్యము, ఆ దోషము అది లోపల ఆత్మకు పేర్కొనిపోయి ఉన్నప్పుడు ఈ వాక్య ప్రభావము ఏం చేస్తుందంటే దినదినము 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 మనల్ని శుద్ధీకరణ చేసేటువంటి వాక్యముగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. తర్వాత మూడవది మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వాక్యం త్రిప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము కలిగిన వారును కల్మషము లేనటువంటి మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక ఆ మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లుగా,
ప్రోక్షించబడినటువంటి హృదయములు కలిగినటువంటి వారమై ఉండాలి అని అంటా ఉంటున్నాడు. నిర్మలమైనటువంటి ఉదక స్నానముతో, అనగా ఇందాక ఆల్రెడీ చెప్పినట్లుగా వాక్యపు అనుభవం మనకేం చేస్తుందంటే రోజు మన ఆత్మను క్లీన్ చేస్తుంది. మొన్న ఒక ఆయన చెప్తా ఉంటున్నాడు, మంతెన సత్యనారాయణ, ఉదయం లేవగానే 2 గ్లాసుల వెచ్చటి నీళ్ళు తాగండి, గోరువెచ్చని నీళ్ళు తాగండి. మరలా 1 గంట అయిన తర్వాత మరలా ఇంకొక 2 గ్లాసులు మీరు అదే సేమ్ గోరువెచ్చని నీళ్ళు త్రాగండి అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఆ లోపల ఈ యొక్క గొంతు దగ్గర నుండి ఈ యొక్క భాగము, ఈ యొక్క ప్రక్రియ, ఈ యొక్క వే ఏదైతే ఉందో ఆ స్టమక్ కానీ, పేగులు కానీ, స్మాల్ ఇంటెస్టైన్ కానీ, బిగ్ ఇంటెస్టైన్ కానీ, ఆ యొక్క కిడ్నీలు కానీ సమస్తము కూడా ఈ అలవాటును కనుక రోజు చేసుకోగలిగితే ఆ లోపల మనం తినేటువంటి బర్గర్లు, పిజ్జాలు, చీజులు, మయోనీస్, ఇంకా అనేకమైనటువంటి చెత్త చెదారం అంతా కూడా అక్కడక్కడ పేర్కొని పోయి ఉంటుంది. ఎందుకంటే మనం వాహనానికి దుమ్ము పడితే వాషింగ్ సెంటర్లో వాడు ఎంత ప్రెషర్గా నీళ్లు కొడతాడో అది అక్కడ వాడి దగ్గర మాత్రమే శుభ్రపరచబడుతుంది. మనం ఇంట్లో పైప్ పెట్టి ఎంత కొట్టినా అదంత శుభ్రం కాదు. కానీ వాషింగ్ సెంటర్లో వాడు ఇచ్చేటువంటి ప్రెషర్కే బండికి ఉన్నటువంటి మురికిపోతుంది. అలాగే శరీరానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్ని ఆచరించటం వలన మనకు దేహంలో కలగవలసినటువంటి ఉపయోగాలు, ఆరోగ్యకరమైనటువంటి కొన్ని సూత్రాలను పాటించడం వలన మనకు కొంత ఆరోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆత్మీయంగా కూడా ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం గట్టిగా మన హృదయంలో చేపట్టినట్లయితే ఆ వాక్యం మనల్ని నిర్మలపరుస్తుంది, ఆ వాక్యం మనల్ని కడుగుతుంది, ఆ వాక్యం మనకు కల్మషము లేనటువంటిది. దేవుని సన్నిధికి వస్తే మనకు కల్మషం ఉండకూడదు. దేవుని సన్నిధికి వస్తే మనకు కల్మషం ఉండకూడదు. ఆయన సన్నిధి చుట్టూ మనం చేరి ఆయనను ఆరాధిస్తూ ఉంటుండగా కల్మషము మన మనస్సుకు తోచకుండానట్లుగా మనము ఆయనను ఆరాధించబద్దులమై ఉంటున్నాం. ప్రియులారా, 4వ మనస్సాక్షిని మనం చూస్తే తిమోతి పత్రికలోనే 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. 4:3 కాదండి, తిమోతి మొదటి పత్రిక 4:3. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు అన్నిటి తినుటకును మానవలనని చెప్పుకొనుచుందురు. ఇక్కడ 3వదిగా వాత వేయబడినటువంటి మనస్సాక్షి, అనగా వాక్యము లోపల దూరదు, వాక్యం యొక్క శక్తి లోపల పని చేయదు. ఎందుకంటే వీడికి ఇష్టమే లేదు అసలు. ఆ వాక్యము చెవుల వరకే వెళ్తుంది, కానీ ఆ వాక్య ప్రభావము హృదయంలోనికి వెళ్ళి అది అంతరంగ పురుషుని ఒక మార్పు కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని తీసుకొని రావాలి నాలో అనేటువంటి ఆశ వీడిలో లేకపోవటం వలన అట్టిది వాత వేయబడినటువంటి మనస్సాక్షిగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. తర్వాత 5వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక త్రిపండి 8వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. ఇలాగున సహోదరులకు విరోధముగా బలహీనమైనటువంటి మనస్సాక్షి, అనగా బలము లేనటువంటి తత్వము, అంటే సరైనటువంటి గ్రోత్ లేదు. మనిషి పెరిగాడు కానీ మనసు యొక్క ఆలోచన పెరగల. మనిషి చూడటానికి గాంభీర్యంగా ఉండవచ్చు కానీ మనసు దేవునిలో ఒక పరిపక్వమైనటువంటి స్థితిని చేరుకోల. అది రక్షించబడి 1 సంవత్సరం అయిందో, 5 సంవత్సరాలు అయిందో, 10 సంవత్సరాలు అయిందో, 30 సంవత్సరాలు అయిందో, 50 సంవత్సరాలు అయిందో, 100 సంవత్సరాలు అయిందో, కానీ నీ యొక్క మనస్సాక్షి దేవుని దృష్టిలో అది బలహీనమైనటువంటి ఘటముగానే ఉండిపోయింది. బలము చేకూరలా. దానికి కారణం ఏంటంటే నీవే. నువ్వు అవకాశం ఉన్నప్పుడు బలాన్ని చేకూర్చుకోలేదు, ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని సంపాదించుకోలేదు, దేవుని సహవాసాన్ని పొందుకోలేదు, దేవునిలో ఉండవలసినటువంటి అనుభూతులు నీలో ఎంతగా నీలో నుండి దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడో,
ఏ కోణములో దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉంటున్నాడో అట్టి విధానంగా మనల్ని మనం అమర్చుకోలేకపోవటం వలన ఈ బలహీనమైనటువంటి మనస్సాక్షి అంతకంతకు దిగజారిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. గనుక బలహీనమైనటువంటి మనస్సాక్షి మనలను దేవునిలో బలము లేనటువంటి వారిగా చేస్తూ ఉంటుంది. 6వదిగా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. లోబడుట నేర్పించేటువంటి మనస్సాక్షి ఇది దేవునికి ఇష్టమైనటువంటి మనస్సాక్షి. దేవుడు మనల్ని ప్రేరేపించేటువంటి మనస్సాక్షి. దేవుడు మనల్ని ఎలాగూ ఉండాలని కోరుకుంటున్నాడో అలాగా ఈ లోబడేటువంటి మనస్సాక్షి మనకు తోడుగా ఉంటున్నప్పుడు మనం ఒక మంచి మనస్సాక్షిని కలిగి ఉండటానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనము లోబడటము లేదో ఆటోమేటిక్గా అది చెడ్డ మనస్సాక్షిగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే మీరు ముందు లోబడుటను అలవాటు చేసుకోండి. ఫస్ట్ లెర్న్ టు బీ ఒబీడియంట్. నిన్ను నీవు దేవునికి లోపరుచుకో, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. నీలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా సవరించగలిగినటువంటి వాడు ఆయన గనుక ఆయన యొక్క శక్తికి, ఆయన యొక్క అధికారానికి, ఆయన యొక్క వాక్యానికి, ఆయన యొక్క గద్దింపుకు మనం గనక లోబడినప్పుడు ఆటోమేటిక్గా అది మంచి మనస్సాక్షిగా కన్వర్ట్ అవుతుంది. మరి ఒక వచనం మనం చూసినప్పుడు ఇక్కడ మంచి మనస్సాక్షిని అలవాటు చేసుకోమని ఇక్కడ తిమోతికి చెప్తా ఉంటున్నాడు. పౌలు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం త్రిప్పండి. అపోస్తుల కార్యాల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథము 23:1. పౌలు మహాసభ వారిని తేరిచూచి సహోదరులారా నేను చెప్తున్నాడు. తన స్వంత అనుభవాన్ని ఇక్కడ పౌలు మహాసభ ఎదుట చెప్తా ఉంటున్నాడు. నేను ఇంతవరకు మంచి మనస్సాక్షిని కలవాడని గనక నేను దాన్ని అభ్యసించాను అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగే 24:16 కూడా చదవండి. అక్కడే ఈలాగున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషముగా ఉండునట్లు అభ్యాసము చేస్తున్నాడంట. పౌలు ఏం చేస్తున్నాడంట? అభ్యాసం చేస్తున్నాడంట. హీఈస్ లెర్నింగ్, హీఈస్ ఎక్సర్సైజింగ్ హౌ టు బీ అ గుడ్ కాన్షియస్. దేవుని దృష్టిలో ఒక మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడుగా ఏ రీతిగా ఉండాలో ఆయన అలవాటు చేసుకుంటా ఉంటున్నాడు. అది మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. అట్టిది ఒక రోజులో వచ్చేది కాదు, కానీ అది దినదినము అభ్యసించవలసినటువంటి ప్రక్రియ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి ప్రియులారా. అలాగైతే అట్టి మనస్సాక్షి కలిగి నేను జీవించానని అందరి ఎదుట చెప్పగలుగుతూ ఉంటున్నాడు. మనం చెప్పగలమా? నేను మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడుగా నేను ఉంటున్నాను రక్షించబడినటువంటి నాట నుండి అని మనం చెప్పుకోగలిగినట్లయితే పౌలులాగా మనము కూడా ధన్యులమే అనే విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఈ మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి అనంటే మొదటిగా మనలో ఏముండాలి అనంటే ఆదికాండం త్రిప్పండి 40వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 40వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా హెబ్రీయుల యొక్క దేశంలో నుండి దొంగిలించబడి తిని అది నిశ్చయముగా మరియు అతనితో చెప్పాను. అలాగే 42:18 చదవండి. చూచి నేను దేవునికి భయపడువాడను మీరు బ్రతుకున్నట్లు. గనుక మొదటిగా ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉండటానికి మనకు కావలసినటువంటిది ఏంటంటే ఏం కావాలంటున్నాడు? దేవునికి భయపడాలి.
అనగా దేవునిని గౌరవించాలి. నాకు ఇవ్వవలసినటువంటి గౌరవమును, నాకు ఇవ్వవలసినటువంటి ఆరాధనను నేను ఇతర దేవతలకు ఇచ్చేవాడను కాను. నాకు ఇవ్వవలసినటువంటి ఆరాధనను నేను అన్య మతాలకు కానీ అన్య సాంప్రదాయాలకు కానీ ఇచ్చేవాడను కానని చెప్పి దేవుడు క్లియర్ కట్గా చెప్తా ఉంటున్నాడు. అనగా మీరు నా బిడ్డలుగా, మీరు నా సొత్తుగా చేయబడినటువంటి జనాంగము గనుక మీలో నుండి నాకు మహిమ రావాలి, మీలో నుండి ఆ గౌరవప్రదమైనటువంటి నాకు భయపడి జీవించేటువంటి తత్వము మీలో అలవాటు కావాలి. అప్పుడు మీలో మంచి మనస్సాక్షి అలవాటు అవుతుంది అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. యోసేపు ఆ రీతిగా భయపడ్డాడు. తన సొంత దేశంలో కాదు, తన సొంత కుటుంబంలోనే కాదు, తన అన్నదమ్ముల మధ్యనే కాదు, తల్లిదండ్రుల మధ్యనే కాదు, అన్య జనాంగము మధ్య వెళ్ళినా కానీ, అన్య సాంప్రదాయాల మధ్యలో ఉండిపోయినా కానీ, అన్యాయముగా అలిగేషన్ చేయబడినప్పటికీ కూడా, నింద వేయబడినప్పటికీ కూడా దానికి తలొగ్గినట్టు కాడు, దేవుణ్ణి దూషించినటువంటి వాడు కాడు. అతడు లోబడి దేవునికి మహిమ తెచ్చి దేవుని యొక్క ప్రక్రియకు లోబడిపోయాడు. దేవుడు చూసుకుంటాడనేటువంటి నిరీక్షణతో ముందుకు కొనసాగినటువంటి యోసేపును మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. తర్వాత రెండవ లక్షణము, పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై మీరు జీవించండి. పేతురు మొదటి పత్రిక 1:14 త్రిప్పనక్కర్లేదు. పరిశుద్ధమైనటువంటి జీవిత విధానము, లోకంలో ఉన్నటువంటి పాపము కానీ, పాప మాలిన్యము కానీ, ఆ అలవాట్ల ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క నైజము కానీ మన ఆత్మీయమైనటువంటి ప్రవర్తనను, మనస్సాక్షిని చెరపకూడదు. అది చెరిపివేసినట్లయితే మనము పరిశుద్ధత కలిగి మనం జీవించలేం, పరిశుద్ధత కలిగి దేవుని ఆరాధించలేం. పరిశుద్ధత లేకుండా ఆరాధించి, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు దానిని స్వీకరించాడు. ఆయన సన్నిధిలో అది ఇంపైనటువంటి ఆరాధనగా ఉండాలి అనంటే మన జీవితము ఒక పరిశుద్ధత కలిగినటువంటి జీవితముగా మనస్సాక్షిని మనం కాపాడుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. మూడవదిగా, ప్రార్థన అనుభవం కలిగినటువంటి జీవితముగా మనం ఉండాలి. ప్రార్థనను మనం అలవాటు చేసుకోవాలి. ప్రార్థనను మనం దేవునికి విన్నవించుకునే వారంగా మనం ఉండాలి. ప్రార్థన అనబడినటువంటి యాగమును దేవునికి మనం సమర్పించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తేనే కాదు. నాలుగవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:4 త్రిప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:4. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడును. గనుక నా గురించి నేను చెప్పుకోవటం కాదు, నేను నీతిమంతుడని దేవుని ద్వారా మనం ఎంచబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. అలాగైతే ఒక మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి. పౌలు ఆ రీతిగా ఉన్నాడు. అలాగే తిమోతికి కూడా ఉండమని చెప్తా ఉంటున్నాడు. ఈ మంచి పోరాటాన్ని నీవు పోరాడమని చెప్పి చెప్తా ఉంటున్నాడు. గనుక దానికి తగినటువంటి విధానాన్ని మనము అవలంబించుకోవాలి అనంటే మొదటిగా మనలో దేవునికి భయపడేటువంటి తత్వము మనలో అలవాటవ్వాలి. రెండవదిగా, మనము పరిశుద్ధత కలిగి జీవించేటువంటి వారముగా మనం ఉండాలి. మూడవదిగా, ప్రార్థనా అనుభవం కలిగి మనం జీవించే వారమై ఉండాలి. నాలుగవదిగా, దేవుని ద్వారా నీతిమంతులముగా తీర్చబడినటువంటి అనుభవంలో మనం ఉండాలి. పాపపు అనుభవం నుండి నీతిమంతులముగా తీర్చబడ్డాము, ఆల్ రైట్. బట్ అనుదిన జీవిత విధానంలో కూడా దేవుని ద్వారా మనము ఎంచబడినటువంటి వారముగా మనం ముందుకు కొనసాగాలి ప్రియులారా. గనుక అలాంటి అనుభవం మనలో నిండారుగా ఉండునట్లుగా దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి హృదయాల్లో సంపూర్తిగా దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నాయన ఇంతవరకు మీరు చూపినటువంటి కృపను బట్టి స్తుతించుకుంటున్నాం. వాక్యము ద్వారా మంచి మనస్సాక్షికి కలిగి ఉండవలసినటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాలేంటో
ఆ 4 విషయాలు మేము గ్రహించుకొని దాని ప్రకారంగా మేము జీవించడానికి కృపను అనుగ్రహించండి. అలాగే చేరి వచ్చిన సంఘాన్ని మీరు దీవించండి, కుటుంబాలను నిండారులుగా ఆశీర్వదించండి. అలాగనే మా ప్రభువా, యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిని నిండారులుగా ఆశీర్వదించి మీరే మహిమ పొందుదురండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.